అమరావతిలో వరద వదలని రాజకీయ బురద అన్నట్టుగా ఏపీలో పాలిటిక్స్ నడుస్తున్నాయి. వరదలపై అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. వరదని మళ్లించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని వైసీపీ తప్పుపడితే కౌంటర్ ఇస్తోంది అధికార పక్షం. జోరు వానలు, ఉధృతంగా వరదలు. అమరావతి సేఫేనా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. వరద ముంపు నుంచి రాజధానిని రక్షించేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. కొండవీటి వాగు కారణంగా అమరావతిలోని కొన్ని నిర్మాణాలు నీటిలో మునిగిపోతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థని సరిదిద్దకుండా, వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థని సక్రమ మార్గంలో పెట్టుకోకుండా కట్టడాలు కట్టడం వల్ల ఉపయోగం లేదు. ఆ ప్రాంతం ఈ సంవత్సరం కూడా మునిగిపోయింది. బ్రహ్మాండమైన రాజధానిని నిర్మిస్తున్నాం కాబట్టి ముంపు నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెప్తోంది. మాట్లాడే నువ్వు మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉంటే టెండర్లు పిలిచి వాటాల కోసం కక్కుర్తిపడి టెండర్ ఫైనలైజ్ అయినా కూడా పైకి వెళ్తే మా దగ్గర డబ్బులు లేవు, ప్రస్తుతానికి టెండర్ క్యాన్సిల్ చేయని చెప్పి మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉన్న శాఖలో రాస్తే నీకు ఇంకా సిగ్గుందా మాట్లాడటానికి? 2014-19 మధ్యకాలంలో కొండవీటి వాగు తాడికొండ నియోజకవర్గంలో ప్రారంభమయ్యే, తాడికొండ మండలంలో ప్రారంభమయ్యే లామ్ దగ్గర చప్టా మీద 13,60,00,000 రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేసి ఫౌండేషన్ వేసి కొంతమేరకు వర్క్ జరిగినప్పుడు తర్వాత మీకు నిజంగా కొండవీటి వాగు ముంపు ప్రాంతం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటే మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఆ బ్రిడ్జిని మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కొండవీటి వాగు వరదపై ప్రభుత్వం విజన్ ఏంటో చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. కొండవీటి వాగు వెడల్పు చేసి దాని కెపాసిటీని పెంచిన తర్వాతే నిర్మాణాలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే సంవత్సరం కూడా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రభుత్వం ఇప్పుడైనా తప్పిదాలు సరిదిద్దుకుని ఈ విషయాల్ని బహిర్గతంగా ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఒరిజినల్ కాంటూర్ లెవెల్స్ ఏమున్నాయి, ఈరోజు మీరు ఏమేమి మార్పులు చేశారు, కొండవీటి వాగు విజన్ డాక్యుమెంట్ ఏంటి, ఈరోజు ఎంతవరకు నిర్మించారు. అమరావతిలో ముంపు నివారణ చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పార్థసారథి. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు ముంపు ఉందని, అదేవిధంగా నారాయణ గారు ముంపు ఉందని చెప్పారు. అందుకని ప్రధానమంత్రి గారితో 8,000 కోట్ల రూపాయలతో ముంపు నివారణ పనులు ప్రారంభించారు. 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో 8,000 కోట్ల రూపాయలు పెద్ద అమౌంట్. ఒకసారి ఆలోచన చేయండి. నగరాలకు వరద సమస్య ఉండడం సర్వసాధారణం, దాని గురించి ఇంత తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ నిలదీశారాయన. బాంబే వెళ్ళి చూసిరండి, లేదా బాంబే నుంచి విజువల్స్ తెప్పించుకోండి. మోటార్ సైకిళ్ళు, కార్లు కూడా కొట్టిపోయే పరిస్థితి ఉంది. అంటే బాంబే పనికిరాదా? హైదరాబాద్ చూడండి. సో ఎక్కడైనా సరే, ఎక్కడైతే జనాభా హ్యాబిటేషన్స్ పెరుగుతాయో ముందు చూపు లేకపోతే తప్పుకోకుండా ఇటువంటి వరద సమస్యలు వస్తాయి. కాబట్టి దానికోసం మేము ముంపు నివారణ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తామని. నేను మొత్తంగా కొండవీటి వాగు చుట్టూ కొండంత రాజకీయం నడుస్తోంది.